తిరుపతి వేదికగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాజకీయ సంచలనం సృష్టించారు. టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ నాయుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిజా నిర్ధారణ చేసుకోకుండా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి వ్యవహారాలు నడపడం సరికాదని నారాయణ మండిపడ్డారు. తనపై పడిన నిందను నిజాయితీగా నిరూపించుకున్న తరువాతే బీఆర్ నాయుడు విధుల్లోకి వెళ్లాలని, అప్పటి వరకు పదవిలో కొనసాగడం సిగ్గుచేటని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడప గడపకు సిపిఐ అని చెప్పి రాష్ట్ర స్థాయి ఆర్డినెన్స్ స్థాయిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి గడప తొక్కి వాళ్ళతో మాట్లాడి కమ్యూనిస్ట్ పార్టీకి చందాయమని చెప్పేసి అడగడం, అదేవిధంగా కార్యక్రమాలు చెప్పడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, దాని కార్యాచరణ రూపొందించుకోవడం, కార్యాచరణ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే పద్ధతుల్లో, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే పద్ధతుల్లో మా ఉద్యమం సాగిస్తున్నాం. మామూలు ప్రచారమే కాకుండా ప్రజలతో పాటు మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆర్థికపరమైన సహాయం కూడా కావాలి. కాబట్టి రాను రాను ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత సామాన్య వాళ్ళకి చందాలు మానేస్తున్నారు. అందులో ఎవరైతే మేము కష్టపడుతున్నామో ఆ కార్మిక శ్రామిక ప్రజానీకను కలిసి తొడవ వసూలు చేయడం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి నిధి వసూలు చేద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాం. అది చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది. ఆ కరప్షన్ పెరిగి చివరికి చాలా స్థాయికి వెళ్ళిపోయింది. దీన్ని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే మా పోరాటాలు కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీ విధానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీ వ్యవస్థను సపోర్ట్ చేసే రాజకీయ అవకాశవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తప్ప ఇంకో మార్గం లేని ఉద్దేశంతో మేము డెసిషన్ తీసుకున్నాం. ఇది చేస్తాం. అయితే ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఎక్కడ చూసినా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. ఇంక రాను ఇంకా చాలా ధరలు పెరిగిపోతాయి. దానికి కారణం ట్రంప్ నిర్వహించేటువంటి యుద్ధం. ఇరాన్ పైన యుద్ధం ప్రకటించాడు. ఇరాన్తో పాటు అందరిపైన దాడులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిపోయారు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశ అధ్యక్షుడు. అమెరికా ప్రజానికని బాధ్యుడు తప్ప ప్రపంచం ఏ దేశమైనా సరే నాకు వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు, నేను మీ ఆస్తులను దోపిడీ చేసుకుంటా, నాకు అర్థం చేయడానికి వీలు లేదని చెప్పేసి వెనుజులాను ప్రభుత్వాన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఇరాన్ కమ్యూని కాల్చే చంపేయడం కాకుండా దాని దేశం దోపిడీకి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇంత పెద్ద భారతదేశం అంది, ప్రపంచంలోనే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది. అలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఏంటంటే నువ్వు రష్యా దగ్గర కొనకూడదు అని అంటే ఆపేస్తున్నాడా? 30 రోజులు నీకు పర్మిషన్ అంటే ఒప్పుకుంటాడా? ఎంత అవమానం ఇది! ఆడికి 25 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా మన పార్లమెంటరీ వ్యవస్థ. ట్రంప్ ఆడించి మోడీ నీకు అనుమతి ఇచ్చేశాను, నెలలో మాత్రం తీసుకో, డీజిల్ కొనుక్కో, రష్యా రాజ్యం కొనడానికి వీల్లేదు, లేదా నా మాట ఏమని చెప్పేసి అంటే ఎంత ధైర్యం ఉండాలా? ఇంత పెద్ద భారతదేశ ప్రజా బలాన్ని అతి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు దబాయించి స్లేవరీ దాకా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఒక విధంగా అవమానకరం. మోడీకే కాదు, భారతదేశంలో 140 కోట్ల కూడా అవమానకరమైనది. అలాంటి అవమానకరం ఉండాల్సిన పనిలే. ఇప్పుడు ఏమంటున్నాడు విదేశాంగ మంత్రి కానీ మోడీ కానీ, శాంతి చేయండి, యుద్ధం చేయదు అంటున్నాడు. యుద్ధం చేసేది ఎవరు? యుద్ధం చేసేది మోడీ. మరి మోడీకి చెప్పాలి, ట్రంప్కి చెప్పాలి కదా. ట్రంప్కి చెప్పి అయ్యా యుద్ధం ఆపని చెప్పకుండా, ఎవరైతే యుద్ధం చేస్తాడో ట్రంప్ని చెప్పకుండా ఇక్కడ పోయి ఇరాన్ చెప్తున్నాడు శాంతిగా ఉండని. వాళ్ళు దెబ్బలు తింటారు పాపం. దెబ్బలు తినేవాళ్ళు శాంతిగా ఉండాలన్నా? కోటి ఉద్యోగులకు పోవా? అమెరికా నేను ట్రంప్ని ఎందుకు చెప్పను, నువ్వు యుద్ధం ఆపని చెప్పని, యుద్ధం ఆపని ఒక మాట చెప్పండి. ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచం మొత్తం మంచికి వస్తుంది. అప్పుడు ట్రంప్కి దిగుతాడు. అలాగే ఇంత అవమానకరమైనటువంటి ఆర్థిక భారాలు మోస్తూ ఉంటే దాన్ని భరించడం సాధ్యం కాదు. ఇది ఒక విధంగా అవమానకరంగా ఉంది మన భారతదేశానికి. మోడీ ఈ భారతదేశ ప్రజానీకం యొక్క